పారుతూనే ఉంటాయి, కాలువలు పారిపోతూనే ఉంటాయి. కాబట్టి మంచిగా ఇప్పుడు ఎప్పుడు ఇక్కడ వర్షం పడుతుందో ఎప్పుడు పడదో తెలియదు. ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ. ఇప్పుడు చూడండి ఇదే చాపరాయి. ఇక్కడనే వాటర్ ఫాల్స్ ఉంటాయి అనమాట. చాప బండ మీద వాటర్ పోతా ఉంటే అదే చాపరాయి అంటారు అనమాట. కానీ వర్షం పడుతుంది, ఎట్లా ఎలాగవుతుందో చూద్దాం. చూడండి ఎలా గార్డెన్ ఉందో చూడండి. అక్కడ మ్యూజిక్ పెట్టి డాన్స్ ఆడతారు, ట్రైబల్స్ ఆడతారు డాన్స్. చూద్దాం నడవండి. చూడండి ఇక్కడ కూడా అమ్మవారికి విగ్రహం పెట్టారు. దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి. చూడండి ఇదే చాపరాయి అంటారు అనమాట. చాపరాయి అంటే చేప లేక ఉంటుంది బండ, దానిపైకించి వాటర్ ఫాల్స్ అనమాట. చూడండి ఎలా ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. ఇక్కడ నుంచో వాటర్ వస్తుంది. వాటర్ అంతా ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ కలిసి ఇక్కడ చేప పండుగ మీదకించి పోతుంది అనమాట. ఇదే చాపరాయి. చూడండి స్వాములు మంచిగా ఎంత హాయిగా పడుకుంటారు చూడండి. వాళ్ళు పడుకొని స్నానాలు చేస్తుండ్రు, నిద్రపోతుండ్రు, నీళ్ళు కొట్టుకుపోతుండ్రు. ఎంత బాగుంది చూడండి. చాపరాయి, అరకు చాపరాయి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు. అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాటేలనీయవు. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు. అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాటేలనీయవు. చల్లగా సాగే సెలయేటి బోలే మనసే నిర్మలమై వికసించాలి. గుంపుగా ఎగిరే పువ్వుల బోలే అందరూ ఒక్కటై నివసించాలి. స్వార్థం మానుకొని సమతే పెంచుకొని, స్వార్థం మానుకొని సమతే పెంచుకొని, మంచిగా మానవుడై మహిళన నిలవాలి. టక్కుం టక్కుం భలే భలే అందా సృష్టించావు, ఇలా మురిపించావు. అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాటేలనీయవు. మీరు అప్పుడప్పుడు వస్తుంటారా ఇక్కడికి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. హైదరాబాద్ నుంచి వచ్చారా? ఆహా. ఇక్కడ ఎట్లా అనిపిస్తుందండి ఇక్కడ మీకు? చాలా బాగుందా? అప్పుడప్పుడు వస్తారా? ఓకే ఓకే. అంటే ఇక్కడ ఎందుకు వచ్చారు? దీని గురించి వచ్చారా లేకపోతే ఎవరైనా? ఓకే ఓకే ఓకే. అంతేనా? ఇంకా మీరంతేనా? ఓకే ఓకే. నువ్వు బాబు? నేను హైదరాబాద్ నుంచి వచ్చావా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే. అయితే చూడడానికి వచ్చావా? చాలా బాగుందండి. ఇక్కడ నాకు చాలా నచ్చింది. చాపరాయి అంటే చాపరాయి అనే చేప లెక్కనే. ఏది మన
పాము లెక్కనే పోతున్నాయి నీళ్ళన్నీ, చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది. సో నడవండి, ఇక చాలాసేపు మనం నీళ్ళల్లో ఉన్నాము, ఇక ఎక్కువసేపు ఉంటే జలుబులు వేస్తుందేమో అంటారు పెద్దలు, కాబట్టి వెళ్ళిపోదాము. నడవండి. స్వామి ఇక్కడ బ్రహ్మాండంగా అయింది మనకు. ఆ చాపరాయి మీద వాటర్ ఫాల్స్, ఆహాహాహా ఎంత ఆహ్లాదకరంగా ఉంది, చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి మనము ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకా అరకుల అందాలు ఇంకేమైనా చూద్దాం. నడవండి, పెడదాం. చలో, ఇక్కడ కబాబ్లు కూడా చేస్తారు చూడండి, రకరకాల కబాబ్, ఫిష్ కబాబు, చికెన్ కబాబు, మటన్ కబాబు, ప్రాన్స్ కబాబు అని చేస్తారు ఇక్కడ. తర్వాత అందరికంటే స్పెషల్ ఇక్కడ ఏంటంటే బొంగు చికెన్. ఈ బొంగులో చికెన్ పెట్టి దీన్ని ఉడకబెట్టి పెడితే చాలా బాగుంటుంది ఇది. అయితే ఇక్కడ మనకు ఎట్లా అంటే ఇది మంచిగా విహారయాత్రకు వచ్చే వాళ్ళకు పెగ్గు బిగ్గు పెట్టుకొని కూర్చొని ఇవన్నీ తింటే చాలా బాగుంటుంది. రైట్ అండి. చూడండి, అరకు అందాలు ఆస్వాదించండి.